నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. ఇవాళ పెహల్గామ్ టెర్రర్ అటాక్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద ముప్పేట దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఒక మిసైళ్ల వర్షాన్ని కురిపించింది. ఉగ్రవాద సంస్థలకు ఏదైతే పాకిస్తాన్ స్థావరం ఇస్తూ ఉందో ఆ పాకిస్తాన్ని ఒక్కసారిగా మన త్రివిధ దళాలు ఉక్కిరి బిక్కిరి చేసినాయి. పాకిస్తాన్ లోపల ఒక 5 స్థావరాల మీద, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా POK, సో దానెమ్మటి ఒక 4 ఉగ్రవాద స్థావరాల మీద భారత త్రివిధ దళాలు విరుచుకుపడ్డాయి. నిన్న మే 6వ తారీఖు మంగళవారం నాడు అర్ధరాత్రి 1:44 ఈ POK ఎమ్మటి ఉన్నటువంటి ఇటు ఉన్నటువంటి 4, పాక్ లోపల ఉన్నటువంటి 5, మొత్తము 9 టెర్రర్ స్థావరాల మీద మన ఇండియన్ ఆర్మీ, మన ఎయిర్ ఫోర్సు, మన నేవీ, ఈ త్రివిధ దళాలు ఏకదాటిగా ఒక్కసారిగా మిసైళ్లతోటి అటాక్ చేసినాయి. సో టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను మొత్తం ధ్వంసం చేసినాయి. ఈ ప్రతీకార దాడిలో దాదాపు 90 నుంచి 100 మంది టెర్రర్ మూకలు ఉంటారు కదా, ఈ టెర్రరిస్టులు, వీళ్ళందరూ చనిపోయినట్టుగా మన భారత ఆర్మీ కూడా ప్రకటించింది. అయితే ఇదంతా ఒకటి, ఇది చర్చ నడుస్తూ ఉంది, ఇది బాగా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ పాక్ ఉగ్రవాద సంస్థలపైన భారత్ చేసినటువంటి ఈ ప్రతీకార దాడికి ఏదైతే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు కదా, ఇప్పుడు ఆ ఆపరేషన్ సింధూర్ మీదనే చర్చ నడుస్తుంది. అసలు సింధూర్ అంటే ఏంటిది, సింధూర్ పేరుతో భారత్ ఎందుకు దాడులు జరుపుతోంది అన్న చర్చ ఇటు దేశంలో నడుస్తూ ఉంది, అటు ప్రపంచవ్యాప్తంగా కూడా సింధూర్ అంటే ఏంటి అనేటువంటి చర్చ బాగా నడుస్తుంది. అయితే ఈ ఆపరేషన్కి సింధూర్ ఈ సింధూర్ అనేటువంటి పేరు పెట్టడం వెనక ఒక బలమైనటువంటి కారణం ఉన్నది. సింధూర్ అంటే మనకు తెలిసే ఉంటుంది, ఇక్కడ మనం పెట్టుకుంటాం కదా బొట్టు, ఈ బొట్టు ఇక్కడ కూడా లేడీసు పెళ్ళైనటువంటి వాళ్ళు ముత్తైదుతనానికి గుర్తుగా ఇక్కడ పైన కూడా సింధూరం పెట్టుకుంటారు. మన హిందూ సాంప్రదాయ పెళ్లిళ్ళల్లో ఈ సింధూర్కి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంటుంది. మహిళలు ముత్తైదు రూపానికి కూడా గుర్తుగా నుదుటిన నెత్తి మీద ఈ సింధూరాన్ని పెడతా ఉంటారు. అయితే పెహల్గామ్ టెర్రర్ అటాక్లో ఒక కొత్త పెళ్ళైనటువంటి జంట నవవధూవరులు కూడా ఉన్నారు. అందులో నేవీ అధికారి వినయ్, ఆయన భార్య హిమాన్షు. అయితే ఇందులో నేవీ అధికారి వినయ్ని అత్యంత కిరాతకంగా చంపేసిరి ఈ టెర్రరిస్టులు. నువ్వు ముస్లింవా లేకపోతే హిందువా అని కన్ఫర్మ్ చేసుకొని వినయ్ని పాయింట్ ఇప్పి చూసి మరి ఆయన హతమార్చిన సంగతి మనం అందరం చూసినాము. ఆ సమయంలో ఆ వినయ్ డెడ్ బాడీ పక్కన ఆయన భార్య హిమాన్షు కూర్చొని అక్కడ ఏడుస్తున్నటువంటి దృశ్యాన్ని, ఆ ఫోటో చూసి దేశం అంతా కూడా ఒకసారి కన్నీళ్లు పెట్టింది, దేశాన్ని కదిలించేసినటువంటి సంఘటన అది. సో అలాగే ఈ టెర్రర్ అటాక్లో తోటి హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మతం అడిగి మరీ చంపడం, దానికి వైఖరికి నిరసనగా జవాబు ఇవ్వాలి అన్నటువంటి దాంతో హిందుత్వ ప్రతీకారంగా మహిళల సింధూరాన్ని గుర్తు చేసేటువంటి విధంగా ఈ దాడులకు, ఈ ఆపరేషన్కి సింధూర్ అని పేరు పెట్టినట్టు బాగా ప్రచారం నడుస్తుంది ప్రస్తుతానికి. అయితే ఈ మొత్తం ఈ పహల్గామ్ అటాక్లో 26 మంది చనిపోయారు, దాంట్లో అందరూ కూడా మెజారిటీగా కూడా హిందువులే చనిపోయారు అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. అయితే ఈ పెహల్గామ్ దాడిని మరి ఎందుకు దేశం ఇంత సీరియస్గా తీసుకున్నది, దేనికోసం తీసుకున్నది? ఎందుకంటే ఇంతకుముందుకు కూడా చాలా చోట్ల ఉగ్రవాద దాడులు జరిగినాయి, చాలా చోట్ల చాలామంది చనిపోయారు, సివిలియన్స్ చనిపోయారు, ఆర్మీ వాళ్ళు చనిపోయారు, చాలామంది చనిపోయారు. మరి ఎందుకు ఇప్పుడు ఈ అటాక్నే ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంది దేశము, దేనికోసం తీసుకుందంటే ఇక్కడ ఈ అటాక్కు నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి మరీ దాడి చేస్తూ ఉన్నారు. దానికోసం మగోళ్ళ పాయింట్లు ఇప్పి చూడడము, వాళ్ళు ముస్లిం అయితే ముస్లిమా కాదా అనేది క్లారిటీ తీసుకున్న తర్వాత వాళ్ళని చంపేయడము, ఇట్లాంటివన్నీ కూడా చూసి, అంటే ఇది ఎలా తీసుకుంది దేశం అంటే ఇదంతా కూడా కేవలం హిందుత్వం మీద దాడి లెక్కనే తీసుకున్నది. అందుకే దీనికి సింధూర్ అని పేరు పెట్టారు. ఎవరైతే మగవారిని చంపేసి ఆడాళ్ళ నుదుటు ఉన్నటువంటి కుంకుమకు దూరం చేయడం, ముత్తైదుతనానికి దూరం చేయడంతో దానికి ప్రతీకారంగా చేస్తున్నటువంటి దాడి కాబట్టి దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారని చెప్పేసి చర్చ కూడా నడుస్తూ ఉంది. అయితే మనం ఇప్పుడు ఇంత దేశం ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉంది, ఒక జనరేషన్, ఇప్పుడు మనం చాలా ఫాస్ట్ జనరేషన్లో ఉన్నాం. అయినా కానీ మన దేశంలో మతాలకు, మత విశ్వాసాలకు, వీటికి కొంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఒక ఎమోషన్స్తో కూడుకున్నటువంటి దేశం మనది. ఎందుకంటే అది హిందువులైనా కావచ్చు, ముస్లింలైనా కావచ్చు, ఇటు క్రిస్టియన్స్ అయినా కావచ్చు, సిక్కులైనా కావచ్చు, ఇతర మతస్థులు, బుద్ధిస్టులు కానీ, బౌద్ధులు కానీ, లేకపోతే సిక్కులు కానీ, ఎవరైనా కావచ్చు. ఇక్కడ మతానికి సంబంధించినటువంటి విశ్వాసాలు బాగా బలంగా ఉంటాయి. ఒక సింపుల్గా చెప్పాలంటే ఆ మతాలను బేస్ చేసుకొని నడిచేటువంటి రాజకీయ పార్టీలు బొచ్చడు ఉన్నాయి మన దేశంలో. సో ఇవాళ
బీజేపీ అయితేనేమి, ఎంఐఎం అయితేనేమి, లేకపోతే ఇంకా మిగతా కొన్ని పార్టీలు అయితేనే కేవలం మతాలను మాత్రమే టార్గెట్ చేసుకొని మతాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని బాగా బలంగా చూపించేటువంటి వ్యవహారం కూడా చేస్తుంది. సో కాబట్టి దేశంలో మతానికి సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం ఉంది. దట్టు మన దేశంలో హిందువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇవాళ హిందువుల మీద దాడి లెక్క ఈ దాడిని చూసిరు కాబట్టి ఇవాళ దేశము చాలా దేశమంతా ఒక్క తాటి మీదకి వచ్చి అందరు కలిసి ఈ ఆపరేషన్ సింధూర్కి సపోర్ట్ చేశారు. అందుకే ఇది చాలా సెన్సిటివ్ విషయము, సున్నితమైనటువంటి అంశము. మొన్న పహల్గామ్లో జరిగినటువంటి దాడి కూడా దాన్ని అట్లనే చూసిరు. అందుకనే నార్మల్ ఉగ్రవాద దాడులకైతే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. కానీ ఇక్కడ హిందువా ముస్లిం అని డిక్లేర్ చేసుకొని దారుణంగా చంపేశారు కాబట్టి ఇలా యావత్ భారతదేశం అంతా కూడా ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు సలాం కొడతా ఉంది. ఇటు పార్టీలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా ఇవాళ భారత్ మాతాకి జై అని అంటున్నాయి. ఇండియన్ ఆర్మీకి మద్దతు పలుకుతూ ఉన్నాయి, త్రివిధ దళాలకు సలాం కొడతా ఉన్నాయి. అంటే దానికి కారణం ఏంటి? ఇక్కడ మతం అనేటువంటిది బాగా వచ్చింది కాబట్టి ఒక సెన్సిటివ్ అయినటువంటి అంశం కాబట్టి ఈ అంశాన్ని పెద్దగా దీన్ని విభేదించలేం కాబట్టి ఈ రకంగా దేశమంతా కూడా ఈ ఆపరేషన్ సింధూర్కి మద్దతు తెలుపుతా ఉందన్నమాట. అందుకే ఈ ఇష్యూ ఇంత పెద్దదైంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి పాకిస్తాన్తో యుద్ధానికి కూడా రెడీ అవుతున్నదంటే దానికి కారణం కూడా ఒక ఈ సెన్సిటివ్ అంశం అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు.